వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ వాళ్ళు వచ్చేసి ఇరుముడి మూవీ అయితే చూసేసాను. డైరెక్టర్ బై శివ నర్వానా, యాక్టర్ బై రవితేజ గారు. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే రవణ కమ్బ్యాక్ మూవీ. అండ్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ కి వచ్చేస్తే మీరు ట్రైలర్ లో ఏదైతే చూసారో అండ్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ మనకి అదే పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ అంతా మనకి చిన్న చిన్న కామెడీ తోటి అక్కడికి వచ్చే డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ తోటి అండ్ నీట్ గా తీసుకెళ్లారు అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ బాగా చేశారు అనిపించింది డైరెక్టర్ గారు. అండ్ అక్కడ ఊరు కానీ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ అక్కడికి వచ్చే విలేజ్ డ్రామా కానీ టూ గుడ్ అనిపించింది. అండ్ మెయిన్ ఆ ఫ్యామిలీ అంటే ఏంటి అనేసి బాగా చూపించారు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కూడా బాగా చూపించారు అండ్ బాగా క్యాప్చర్ చేశారు అనిపించింది. అండ్ సాయి కుమార్ గారికి మంచి రోల్ ఇచ్చారు అనిపించింది. అక్కడికి వచ్చే అయ్యప్ప స్వామి గెటప్స్ కానీ టూ గుడ్ అనిపించింది. అండ్ కొన్ని సీన్స్లో అయితే సూపర్ అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ జీవి ప్రకాష్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ కొన్ని సీన్స్లో కానీ అక్కడికి వచ్చే ఎమోషన్ వైజ్గా కానీ అక్కడికి వచ్చే ఒక యాక్షన్స్ వైజ్గా కానీ అండ్ బాగా లేసిందంటే మాత్రం జీవి ప్రకాష్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే తన మ్యూజిక్ అయితే బాగా ఇచ్చేశారు. అండ్ అందులో మనం నీలమైపోయినట్టు అంత బాగా ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ మేము ఫస్ట్ టైం మనకి ఇరుముడి సాంగ్ అయితే వచ్చేస్తుంది. థియేటర్లో ఆ వైబ్ మాత్రం టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ అది విన్నప్పుడల్లా మన గుళ్ళో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ టూ గుడ్కి ఇచ్చారని చెప్పొచ్చు. ఆ లిరిక్స్ కానీ టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ ఇలా ఫస్ట్ ఆఫ్ మనకి ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో అక్కడికి వచ్చి కొన్ని సీన్స్తో అండ్ మెయిన్ అక్కడికి వచ్చి ఎమోషన్తో అక్కడికి వచ్చి చిన్న ఒక ఫ్యూ కామెడీ సీన్స్తో ఇలా ఫస్ట్ హాఫ్ మనకి ఎండ్ అయిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఏ లాట్ ఆఫ్ ఎమోషన్ అయితే తీసుకొస్తారు. అండ్ ఆ మూవీలో సస్పెన్స్ని కూడా మెయింటైన్ చేస్తారు. అంటే కొన్ని థ్రిల్లర్ షాట్స్ కానీ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో ఒక మెసేజ్ కూడా ఉంది. అది కూడా బాగా చూపించారు అనిపించింది నాకు. అండ్ ఒక రెగ్యులర్ స్టోరీ లాగా వెళ్ళిపోతుంటుంది ఈ మూవీ. అండ్ కొన్ని సినిమాస్లో మనం ఈ స్టోరీ ఆల్రెడీ చూసేసాం. బట్ ఈ సినిమా తీసుకెళ్లి స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ టూ గుడ్ అనిపించింది. ఈ సినిమా కొద్దిగా స్లో అనిపించింది అక్కడక్కడ. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఒక స్టార్ట్ అయిన ఒక 10 minutes అండ్ ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా స్లో అయ్యిన ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ రెండు చోట్ల దగ్గర మిగతాదంతా సినిమా అయితే మనకి నీట్ గా ఎంగేజింగ్ గా తీశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా అండ్ స్క్రీన్ హుక్ అయ్యేలా తీశారు. అండ్ మెయిన్ నెక్స్ట్ ఏట్ అవుతుంది ఆ ఇంటెన్సిటీ కూడా నాకు తెప్పించారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ సినిమా మాత్రం హైలీ ఎమోషన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఫ్యామిలీకి మాత్రం అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ బాగా ఆకొట్టుకుంటే అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ టూ గుడ్ అనిపించింది కొన్ని సీన్స్. కానీ ఇంటర్వెల్లోని మనకి సాంగ్ వస్తుంది మెల్లి పుల్లు పల్లకి. అండ్ ఆ సాంగ్ మాత్రం టూ గుడ్ అనిపించింది. థియేటర్లో అయితే దద్దరు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తుంది. అక్కడ జీవి ప్రకాష్ గారు అయితే టూ గుడ్ అనిపించింది నాకు. అండ్ మీ ట్రైలర్లోని ఒక ఆటో సీన్ చూసే ఉంటారు. అక్కడ ఒక బీజం పడుతుంది. టూ గుడ్ అనిపించింది. అక్కడ బీట్ మాత్రం ఒక డిఫరెంట్గా కొట్టారు. నాకైతే నచ్చేసింది అనమాట. అండ్ క్లైమాక్స్ అయితే లాట్ ఆఫ్ ఎమోషన్ తీసుకొస్తారు. ఒక 30 minutes అయితే ఇంకా ఆపండ్రా బాబు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే అంత ఎమోషన్స్ పెట్టేశారు. అంటే నాకైతే టూ గుడ్ అనిపించింది. సూపర్ అసలు టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఎమోషన్స్ తోటి ఆడేసుకున్నారు అనిపించింది నాకు కొన్ని సీన్స్లో. మన రవణ గారు అయితే ఎరగదీశారు భయ. యాక్టింగ్ మామూలుగా కాదు, చంపేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఆ పాప మాత్రం జీవిచ్చేసింది భయ, మామూలుగా కాదు. అంటే ఫస్ట్ సినిమా అంటే సూపర్ చేసిందని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ అయితే ఇంకా సూపర్ అనిపించింది. ఈ సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ సినిమా రివ్యూలు కానీ అండ్ ఎక్కువ కొన్ని స్పాయిలర్ రివ్యూలు వస్తాయి. అది చూడకపోవడం బెటర్ అనిపిస్తుంది. ఆ ఊరిని బాగా క్యాప్చర్ చేశారు అనిపించింది నాకు. సినిమా అంతా ఏదైనా బాగా అనిపించింది అంటే బ్యాక్గ్రౌండ్ సెటప్ కూడా టూ గుడ్ అనిపించింది. అండ్ సినిమా క్లైమాక్స్ యాజ్ యూజువల్ అండ్ నీట్గానే మనకి కంప్లీట్ చేసి పెట్టేసుకున్నారు. అండ్ ఓవరాల్గా సినిమాకి మేము ఇచ్చేసారు రేటింగ్ ఒక 5కి 4 అయితే ఇస్తున్నాను. నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ బోర్ కూడా కొట్టలేదు, వర్త్ వాచ్ అని చెప్తాను. అండ్ రవితేజ అన్న గారు అయితే కమ్ బ్యాక్ కొట్టేశారు భయ్య. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.